సో మరి ఈరోజు నేను వాక్యంలోకి వెళ్ళకన ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకుంటాను. ఇట్ ఇస్ అ ట్రూ స్టోరీ. అది చాలా నిజముగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఈ యొక్క స్టోరీ చార్ల్స్ బ్లాండిన్ అన్న ఒక వ్యక్తి గురించి. సో ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే స్టంట్ చేస్తూ ఉంటారు, రోప్ మీద నడుస్తూ ఉంటారు. సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రోప్ కట్టి దానిపైన ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ స్టంట్ చేసే వ్యక్తి చార్ల్స్ బ్లాండిన్. సో ఒక్కసారి ఆయన నిర్ణయించుకుంది ఏంటంటే నేను నయాగ్రా ఫాల్స్ పై నుంచి నేను నడుస్తాను అని ఆయన నిర్ణయించుకున్నారు. సో వన్ ఎండ్ ఆఫ్ ద రోప్ వాజ్ ఇన్ అమెరికా అండ్ అదర్ ఎండ్ ఆఫ్ ద రోప్ వాజ్ ఆన్ ద అదర్ సైడ్, దట్ ఇస్ కెనడా. సో నయాగ్రా ఫాల్స్ మధ్యలో ఉంటుందన్నమాట. సో దాని మీద ఆయన నడుస్తాను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. సో ఆ విషయం వినగానే చాలామంది జనాలు చాలా ఆతృతగా, ఎంతో సంతోషంగా, ఏమవుతుందో, పడిపోతారా, వెళ్తారా లేదా అన్నొక ఆశతో చూడడానికి చాలామంది వచ్చారంట. అది నడక మొదలు పెట్టకన్నా ముందు ఆయన నుంచో నడవటం ముందు ఆయన వెనక్కి తిరిగి అక్కడున్న క్రౌడ్ని చూసి ఒక ప్రశ్న అడిగారంట. మీకు నేను ఇక్కడి నుంచి అటువైపు నడుస్తానని మీకు నమ్మకం ఉందా అని అడిగారంట. అందరూ కూడా నమ్మకం ఉందండి, మేము అగ్రీ చేస్తాము, అందరూ కూడా ఎస్ మీరు చేయగలరు అని అన్నారంట. రెండో ప్రశ్న అడిగారు, నేను ఇక్కడి నుంచి అటువైపు ఒక వీల్ బ్యారో అంటే ఒక బండి పెట్టుకొని నేను ఇటు నుంచి అటు నడవగలనా అని అడిగారంట. అయ్యోయ్యో తప్పకుండా, చాలా చక్కగా చేయగలరు, నాకు మీద నమ్మకం ఉంది, మీలో ఆ శక్తి ఉంది, మీలో ఆ బలం ఉంది అని చెప్పారంట. ఆ బండి ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు రైతుల దగ్గర కానీ గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర కానీ మనం తీసుకెళ్ళి చూస్తే మొక్కలు పెడతారు కదా ఫర్ హెల్ప్, దే టేక్ దట్ సైకిల్. అలాంటి ఒక బండి అనమాట. అందులో ఎండిపోయిన ఆకులు వేయడానికి అదంతా వాడే ఒక బండి. ఇట్స్ అ వీల్ బ్యారో. సో దాన్ని పట్టుకొని నేను వెళ్ళగలనా అని అడిగారంట. అయ్యో అందరూ ఎస్ అని ఇంకా బిగ్గరగా అరిశారంట. ఆయన ఇంకో మూడో ప్రశ్న అడిగారు, సరే మరి ఆ బండి మీద ఎవరు కూర్చుంటారు అని అడిగారంట. అది అడగగానే అందరూ కూడా ఒక అడుగు వెనక్కేసారు, భయపడిపోయారు. నిశ్శబ్దం అయిపోయింది, ఒక్క శబ్దం కూడా రాలేదు. మీరు వస్తారా అని అడిగితే అయ్యయ్యో నేను రాను అని చెప్పి వెనకడిగారు. మరి నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మరి దేవునిలో మీ విశ్వాసం కూడా అలాగే ఉందా? మనం ఇక్కడ నుంచుంటాము, ఆరాధన చేస్తాము, దేవా నీ యొక్క శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నీ యొక్క బలము మీద నా నమ్మకం ఉంది, నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావయ్యా, అద్భుత కార్యాలు చేస్తావయ్యా, మమ్మల్ని స్వస్థపరుస్తావయ్యా, మాకెంతో శక్తిని ఇస్తావయ్యా, అన్నీ మాట్లాడతామే. మరి దేవుడు మన జీవితంలో ఒక్క పని చేయమంటే, విశ్వాసంతో ఒక ముందడుగు వేయమంటే మనం ఎందుకు నిశ్శబ్దపోతాము? వై డు వి బికమ్ సైలెంట్? వై డు వి టేక్ అ స్టెప్ బ్యాక్? ఒక అడుగు వెనక్కి ఎందుకు వేస్తాం? అంటే అదంతా చెప్పేంతవరకేనా? అదే నా విశ్వాసం అంటే? లేదు. విశ్వాసం అంటే మనము ఒక బలమైన, ఒక దృఢమైన ఉద్దేశం, ఒక విశ్వాసం కలిగి ఉండటమే కాదు, కానీ దానితో పాటు క్రియ కూడా ఉంటేనే దాన్ని విశ్వాసం అంటారు. అండ్ ఒబీడియంట్ యాక్షన్, విధేయతతో కూడిన క్రియ, నీ యొక్క విశ్వాసము దృఢ నమ్మకంతో కలిస్తేనే దాన్ని విశ్వాసం అంటారు. మనం చాలాసార్లు విశ్వాసం అంటే నమ్మకం వరకే ఆగిపోతాము. నమ్మకం ఉందండి జరుగుతుంది, నమ్మకం ఉందండి అవుతుంది, నమ్మకం ఉందండి దేవుడి పైన చాలా శక్తివంతుడు, అన్నీ జరుగుతాయని నమ్మకం వరకే ఆగిపోతాము. నమ్మకం ఉంటేనే విశ్వాసం కాదు, నమ్మకంతో పాటు మీ యొక్క విధేయతతో కూడిన ఒక్క అడుగు, ఆ యొక్క క్రియ వేస్తేనే మీ విశ్వాసము అని చెప్పచ్చు. ఆమెన్. మరి ఈరోజు మనము ఎంతమంది అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము? కష్టం కదా కొంచెం. మనల్ని మనము ఆ యొక్క ప్రశ్న అడగాలి, మనం తెలుసుకోవాలి. ఈ యొక్క శ్రమ దినాల్లో మీరు ఉపవాసాలు చేస్తుండగా, మీరు ప్రార్థనలు చేస్తుండగా మీరు అడగాల్సిన ఒక్క ప్రశ్న, ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, దేవా నా యొక్క విశ్వాసము దేనివల్ల పెరగట్లేదు, నా విశ్వాసము నేను ఎలా బలపరుచుకోవాలి, దేవా మీ యొక్క కార్యము నా జీవితంలో చేయండి, మీ మీద విశ్వాసము నేను ఇంకా పెంపొందించుకోవాలనుకుంటున్నాను అని మీరు దాని పట్ల మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈజ్ ఆర్ ఫెయిత్ ఇన్ ద సేమ్ వే? ఆ యొక్క క్రౌడ్ లాగా, అక్కడున్న జనాలు లాగా మన విశ్వాసం కూడా అంత బలహీనంగా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మరి ఈరోజు మన విశ్వాసం అంత బలంగా లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, దానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాల వల్ల మీ జీవితంలో కూడా ఎక్కడైనా మీ యొక్క విశ్వాసము తగ్గుతుందా, ఆ విశ్వాసంలోని బలం తగ్గుతుందా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మొట్టమొదటిగా మన విశ్వాసానికి అడ్డు ఏమవుతుంది అంటే మానవుల యొక్క ఆలోచన విధానం.
మన యొక్క ఆలోచన విధానమే మన యొక్క విశ్వాసాన్ని విరగొడుతుంది. మన యొక్క ఆలోచన విధానమే మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. దేవుడు మన జీవితంలో మనం ప్రార్థిస్తాం, దేవా నాతో మాట్లాడండి, నాతో ఏదైనా చెప్పండి, నేను ఆ కార్యం చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను మీ అడుగుజాడల్లో నడుచుకుంటాను, నేను మీ యొక్క వాక్యపరంగా నడుచుకుంటాను అని మనం ప్రతిసారి అడుగుతాము, చెప్తాము, నిర్ణయించుకుంటాము. దేవుడు మనతో మాట్లాడతారే అనుకోండి, కానీ వెంటనే మనకి ఒకరు వచ్చేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా? మన మనసు, అవర్ మైండ్ స్టార్ట్స్ టాకింగ్. ఇవన్నీ బుద్ధి లేని పనులు, ఇవి ఎక్కడ జరుగుతాయి, ఇది ఎక్కడ అవుతుంది, ఈ టైంలో ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా జరగదు, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పి మనము మన విశ్వాసాన్నే బలహీనపరుచుకుంటూ ఉంటాం. యూ స్టార్ట్ వీకనింగ్ యువర్ ఓన్ ఫెయిత్. హ్యూమన్ రీజన్ మనకి ఇది జరగదండి, ఇది చాలా బుద్ధిహీనతనంగా కనపడుతుంది, ఇందులో ఏమి జరగదు అని మనల్ని మనమే ఆపేసుకుంటూ ఉంటాము. చాలాసార్లు దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క మాట, ఆయన యొక్క స్వరము మన జీవితంలో దీనివల్లే ఆపేసుకుంటూ ఉంటాం. We stop God's work in our life because of our own reasoning. మనం ఎక్కడ లేని రీజన్స్ ఇస్తూ ఉంటాము ఆఫ్ హౌ ఇట్ డజంట్ వర్క్. అది జరగదు అని చెప్పడానికి ఎన్నో రీజన్స్ ఇచ్చుకుంటాము, కానీ మనం చెప్పేది ఏంటంటే దేవుని పైన విశ్వాసము ఉంది అంటాము. రెండు ఒక దగ్గర ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఈజ్ యువర్ ఓన్ హ్యూమన్ రీజన్. మానవుల యొక్క ఆలోచన విధానము మరియు వారి యొక్క నిర్ణయాలు బట్టే మీ విశ్వాసము ఎదగకుండా ఉందని ఈరోజు మీరు తెలుసుకోవాలి. రెండో పాయింట్, యూ స్టార్ట్ లివింగ్ బై సైట్. అంటే మనం చూసే దాన్ని బట్టి మన జీవన విధానము మనము నడుచుకుంటూ ఉంటాము. కానీ మనం వాక్యంలో ఏం చదువుతామండి? చూసేదాన్ని బట్టి కాదు, మన విశ్వాసము బట్టి మనము నడుచుకోవాలి అని రాస్తూ ఉంటాము. కానీ మనం ఈ టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే చూసేదాన్ని బట్టే మనం నిర్ణయాలు తీసుకుంటాం, చూసేదాన్ని బట్టే మనం నడుచుకుంటూ ఉంటాం, దాన్ని బట్టే మనం ఈ వ్యక్తి ఇలా అని నిర్ణయించేస్తూ ఉంటాం. వి లివ్ బై సైట్, వీ డోంట్ లివ్ బై ఫెయిత్. మనం చెప్తామంతే విశ్వాసం ద్వారా మనం నడుస్తున్నామని, కానీ మన జీవితంలో చాలా నిర్ణయాలు చూసేదాన్ని బట్టే చేస్తుంటాం. కరెక్టే, ఈ యొక్క సమయాల్లో చాలాసార్లు మనము అలా మోసపోతూ ఉంటాం కాబట్టి జాగ్రత్త పడడంలో తప్పు లేదు. కానీ దేవునిపైన విశ్వాసం ఉండాలి కదా, దేవునిపైన విశ్వాసంతో నడవాలి కదా. కానీ మనమే అడుగుతాం, దేవా ఇది నీ నుంచే వచ్చిందంటే నాకు ఈ యొక్క కళ రావాలి, నాకు ఈ యొక్క విషయం జరగాలి, ఐ నీడ్ అ సైన్, ఐ నీడ్ అ వండర్, ఒక విషయం జరగాలి, నాకు ఏదో ఒకటి తెలియాలి, మీ శబ్దం రావాలి, గాలి రావాలి, ఈ ఆకులు ఎగరాలి, ఏదేదో అడుగుతూ ఉంటాము. బికాజ్ వీ వాంట్ ప్రూఫ్ టు బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్, బికాజ్ వీఆర్ పీపుల్ హూ లివ్ బై సైట్. మనం ఎలా ఉన్నామంటే ఈరోజు దేవుని యొక్క కార్యాలు చూస్తే కానీ అక్కడ దేవుడు ఉన్నారా లేదా అని మనం నమ్మకము రాని వ్యక్తులంగా ఉన్నాం. వి జస్ట్ సే దట్ దేవా ప్రతి ఒక్క కోణంలో ప్రతి ఒక్క క్షణము మీరే ఉన్నారయ్యా, ఎటు చూసినా మీరున్నారని చెప్తాము కానీ బట్ వీ స్టిల్ డోంట్ బిలీవ్ ఇట్ బికాజ్ వీఆర్ వాకింగ్ బై సైట్ అండ్ నాట్ బై ఫెయిత్. దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ అబ్స్టికల్. అదొక అడ్డు మీ యొక్క విశ్వాసం ఎదగడానికి. మీరు ఎప్పుడైతే దేవునిపైన విశ్వాసంతో నడుస్తారో, చూసేదాన్ని బట్టి కాదు కానీ మీ యొక్క విశ్వాసం బట్టి నడుస్తారో, మీ యొక్క విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది, లేదా మీ యొక్క విశ్వాసము తగ్గుతూ ఉంటుంది. యూ షుడ్ స్టార్ట్ లివింగ్ బై ఫెయిత్. ఈ యొక్క స్థలం మీరు చూసినట్టయితే, ముందుగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ షెడ్ చూసినట్టయితే చీకటిగా మట్టితో వేడిగా ఉన్న ఒక స్థలం. దట్ వాజ్ అవర్ సైట్, అది మా చూపు. కానీ ఈరోజు ఇక్కడ చూసినట్టయితే వందల మంది కూర్చొని దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలముగా మారింది. దట్ ఈస్ ఫెయిత్. నేను ఆ రోజు ఇక్కడ నుంచొని బై సైట్ నేను ఎల్లుండుంటే ఈ యొక్క స్థలంలో ఎవరు రారండి, చీకటిగా ఉంది, మట్టి ఏంటి, చెత్త ఏంటి అని అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని విశ్వాసముపై నడిచినందుకు అక్కడ ఏం జరిగిందండి? ఇంతమంది కలిసి ఆరాధించే ఒక స్థలముగా ఇది ఏర్పడింది. కానీ ఈ రెండిటి మధ్యలో ఒకటి జరిగింది. ఏంటది? విధేయతతో కూడిన క్రియ జరిగింది. కాబట్టే మేము చూసిన దాన్ని బట్టి కాక విశ్వాసము బట్టి నడిచినందుకు ఈ యొక్క రిజల్ట్ మాకు కనపడింది. భవిష్యత్తులో మనకి దేవుని యొక్క ఘనత కనపడే యొక్క భవిష్యత్తు ఏర్పడింది. నాట్ బై సైట్ బట్ వీ వాక్డ్ బై ఫెయిత్. మనకి ఈరోజు మన విషయంలో కూడా విశ్వాసము తగ్గినందుకు అంత చీకటిగా ఎక్కడ లేని బాధలతో జరగదు అన్న ఒక డౌట్తో నడుస్తూ ఉన్నామేమో. విశ్వాసముతో నడువు, దేవునిపైన విధేయతతో నడువు, ఆయన మాట పైన విధేయతతో నడువు, విధేయతతో కూడిన క్రియలు చేస్తే తప్పనిసరిగా నీ విశ్వాసానికి ప్రతిఫలము లభిస్తుంది. ఆమేన్.
నమ్మిన వాళ్ళు ఒక్కసారి బిగ్గరగా ఆమెన్ చెప్తారా? An empty dark shed was the sight. ఒక చీకటిగా ఉన్న షెడ్ మా చూపు, కానీ విశ్వాసులతో నిండి ఉన్న ఈ యొక్క స్థలము మనకు ఇప్పుడు కలిగినది. ఎందుకండి? విశ్వాసము ద్వారా. ఆమెన్. సో ఈసారి మనం ఎప్పుడు చూసినా మనం ఆలోచించే విధానము బట్టి కాకుండా, మనం చూసే దాన్ని బట్టి కాకుండా, మన విశ్వాసముతో దేవునిపైన నమ్మకంతో నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. దట్ కెన్ బీ యువర్ ఆబ్స్టికల్ టు ఫెయిత్. మూడవ విషయము, ప్రతికూల సలహాలు. నా ఫేవరెట్ ఈ టాపిక్. ఎందుకు అంటే మనకి ఎప్పుడు చూసినా ఏదో సలహాలు వస్తూనే ఉంటాయి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, సలహాలు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మనకి సలహాలు ఇస్తూనే ఉంటారు. దేవుడు మనకి ఈరోజు ఇక్కడ మాట్లాడారండి, మీతో వాక్యం ద్వారా ఒక పని చేయమని చెప్పారు. మీరు వాక్యం ద్వారా దేవుడు మీతో ఈరోజు మాట్లాడారు. కానీ మొట్టమొదటిగా మనం ఏం చేస్తామో ఆ వాక్యం విన్న తర్వాత క్రియ మొదలు పెట్టకన్నా ముందే పక్కలతో చెప్తాము, ఇటుపక్కోలతో చెప్తాము, అటుపక్కోలతో చెప్తాము. చెప్పింది ఏం చేస్తాము? పోనీ రైట్ కౌన్సిల్, ఒక సరైన మనకి సలహా ఇచ్చే వ్యక్తుల వైపు మనం నడుస్తూ ఉంటామా? లేదు. మనకి అనుకూలమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి సలహా పాటిస్తూ ఉంటాం. యూ డోంట్ ఫాలో ద రైట్ కౌన్సిల్, యూ ఫాలో ద కౌన్సిల్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫార్ యూ. And we still keep seeking until we find that comfortable advice. ఇలా చెప్పారంటే ఇది నాకు సరిపోవట్లేదు, ఇంకొకరిని అడిగి చూద్దాం. ఎప్పటి వరకు అడుగుతూ ఉంటారు అంటే మీకు అనుకూలంగా వచ్చే సలహా వచ్చేంత వరకు మనం వీ కీప్ ఆస్కింగ్ ద రాంగ్ పీపుల్. సరి అయినది చేయము, మనకు అనుకూలమైనది, సులువైనది, చాలా ఈజీ అయినది మనం అది చేయాలనుకుంటాం. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎన్ ఆబ్స్టికల్ ఫర్ యువర్ ఫెయిత్. డూ ద రైట్ థింగ్, నాట్ ద ఈజీ థింగ్, నాట్ ద కంఫర్టబుల్ థింగ్. ఆమెన్. సో దట్ కెన్ బీ యువర్ ఆబ్స్టికల్ ఫర్ ఫెయిత్. నాలుగో విషయము, అపరాధ భావన. అపరాధన భావన మనకి చాలా పెద్ద అడ్డంకు ఉంటుందండి మన విశ్వాసంలో ఎదగడానికి. మనం చేసిన తప్పులు బట్టి, మనం చేస్తున్న తప్పులు బట్టి, మనం తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి, అయ్యో దేవుడా, నేను నా యొక్క ఉద్యోగానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానే, నేను మీ యొక్క సన్నిధిలోకి రాలేకపోతున్నానే అని చెప్పి ఏం చేస్తూ ఉంటాము? అసలు సన్నిధికి వెళ్ళడమే ఆపేస్తూ ఉంటాము. Because you are not able to give priority to God. You have more other priorities. What do? You yourself cut yourself from the presence of God. నీకు నువ్వుగానే దేవుని యొక్క సన్నిధి నుంచి విడిపోతూ ఉంటావు. ఎందుకు? అపరాధ భావన. నేను దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాను కదా. సరైన సమయంలో మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, సరైన షిఫ్ట్ దొరికినప్పుడు, అప్పుడు నేను దేవునికి సమయం ఇచ్చినప్పుడు, అప్పుడు నేను రెగ్యులర్గా ఆరాధనకి వెళ్ళగలిగినప్పుడు, అప్పుడు నేను ప్రతి ఆదివారం వస్తాను అని అనుకుంటూ ఉంటాం. అపరాధ భావన వల్ల మనము ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క సన్నిధి నుంచి దూరపరచబడుతూ ఉంటాము. అలాగే మన విశ్వాసం కూడా తగ్గబడుతూ ఉంటుంది. ఇట్ గెట్స్ వీకెండ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గిల్ట్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్. అపరాధ భావన నీ స్నేహితుడు కానీ నీ స్నేహితురాలు కాదు, అది నీ విశ్వాసాన్ని బలపరిచేది. ఆ అపరాధ భావన నుంచి నువ్వు బయటికి రావాలి. ఐదవ విషయం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యముని నువ్వు నెగ్లెక్ట్ చేయడం, దానికి కావాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వకపోవడం. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే ఒక ప్లాంట్కి, ఒక మొక్కకి నీటి లాంటిది. అది ఎదగడానికి, దానికి ఫ్రూట్ఫుల్గా ఉండడానికి, ఫలాలు ఇవ్వడానికి, అది పోషించడానికి, ఫ్లరిష్ అవ్వడానికి కావాల్సింది నీరు. దేవుని వాక్యము అలాంటిది. మన జీవితంలో కూడా దేవుని వాక్యము నీరు వంటిది. మనం వాక్యాన్ని మనం దూరపరుచుకుంటే ఏం జరుగుతుందండి? నీళ్ళు పోయకపోతే మొక్కకి ఏం జరుగుతుంటుంది? అది ఒక్క రోజులో చచ్చిపోదు కదా, స్లోగా మరణిస్తుంది. అది ఒకే రోజు ఎండిపోదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకు పడుతుంది, ఒక్కొక్క రోజు కొంత ఎండిపోతూ ఉంటుంది. అలాగా మొక్కంతా కూడా ఎండిపోయి దాని ప్రాణం పోతుంది, దానిలో ఉన్న జీవం పోతుంది, అది ఇంకా ఫలాలు ఇవ్వలేదు. అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యం నుంచి మీరు దూరపరచబడితే మీరు కూడా అలాగే మీ యొక్క జీవితం నుంచి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క శాంతి, ఆ యొక్క సమాధానము, ఆయన యొక్క సన్నిధిని మెల్లిమెల్లిగా దూరపరచబడుతూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఆ యొక్క మొక్కకి ఎంత ఖరీదైన జ్యూస్ వేసినా సరే, ఎక్కడి నుంచో వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన జ్యూస్ వేసినా సరే ఆ మొక్క బతుకుతుందండి. ఎందుకంటే ఆ యొక్క మొక్కకి కావాల్సింది ఏంటి? నీరు. మన జీవితంలో కూడా మనము నీరు పోయకుండా, దేవుని యొక్క వాక్యం పోయకుండా, వెన్ యూ టేకింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ స్టార్ట్ ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్. నీ జీవితంలో జీవాన్ని, నీ జీవితంలో వెలుగునివ్వదు. నీ జీవితంలో వెలుగు, నీ జీవితంలో శాంతి, సమాధానము, సన్నిధి కావాలంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాధాన్యతగా ఉంది. అది లేకపోతే, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ ఇన్ యువర్ ఫెయిత్.
బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్యూల్స్ యువర్ ఫెయిత్. అది నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, నీ విశ్వాసాన్ని పెంచుతుంది. అలాంటి యొక్క విశ్వాసం కావాలి అంటే ముందుగా మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము. లాస్ట్లీ, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్, తప్పుడు మార్గంలో నడుస్తూనే ఉంటానండి అని మీరు నిర్ణయించుకుంటే మీ యొక్క జీవితంలో దేవుని పైన విశ్వాసము పెరగదు, ఎదగదు, అక్కడికక్కడే ఉంటుంది. తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో మీ ద్వారా చేయాలనుకున్న గొప్ప కార్యాలు చేయలేరు. ఆయన ఎంతగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నారో అంత మ్యాక్సిమం లెవెల్లో నిన్ను వాడుకోలేరు. హీ కెన్ నాట్ యూజ్ యూ టు ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ వాట్ హీ చూజెస్ టు. హీ కెన్ నాట్. ఎందుకంటే మనమే ఆయన యొక్క కార్యాలను మన జీవితంలో ఆపివేస్తున్నాం. We are self-limiting God's works in our lives because we are walking in sinful life. ఒక్కరోజు ఆదివారం వచ్చానండి, 6 రోజులు తప్పుడు మార్గంలో వెళ్తానండి అంటే పనికిరాదు. దాన్ని విశ్వాసం అనరు, దాన్ని బలమైన విశ్వాసం అనరు. నేను ఒక్కరోజు ఆదివారం వచ్చినందుకు 6 రోజులు తప్పు చేయొచ్చు అనేది విశ్వాసము కాదు. నేను ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించాను, ఆయన్ని క్షమాపణ అడిగాను అనగానే 6 రోజులు తప్పుదారిలో వెళ్ళడం విశ్వాసము కాదు. మరి ఈరోజు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగాలి, ఎందుకు నా విశ్వాసము ఎదగట్లేదు? 3 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసమే ఇప్పటికి కూడా ఎందుకు అలాగే ఉంది బలహీనంగా? ఎన్ని ఆరాధనలు చేశాను, ఎన్ని కొత్త చర్చెస్కి వెళ్ళాను, ఎంతమంది పాస్టర్స్ యొక్క వాక్యాలు విన్నాను, ఎంతమందితో ప్రార్థించబడ్డాను, కానీ నా విశ్వాసం ఎందుకు బలపడట్లేదు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క చెప్పిన విషయాలలో మీరు ఏదైనా చేస్తున్నారా, దానిని మీరు కరెక్ట్ చేసుకోవాలి. దానిని మీరు యాక్సెప్ట్ చేసి బతకడం కాదు, దానికి అనుకూలంగా మీ లైఫ్ అడ్జస్ట్ చేసుకోవడం కాదు. ఆ యొక్క అపరాధ భావన తీసేసి మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవుని యొక్క విశ్వాసంలో బలపడాలని ముందుగా మీరు నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ 12 రోజులు మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, ప్రేయర్స్ చేస్తున్నప్పుడు, మనం ఈ యొక్క టైం అంతా దేవునిలో గడుపుతున్నప్పుడు డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ ప్రెషియస్, దిస్ టైమ్ ఇస్ ప్రెషియస్. డోంట్ వరీ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బయట ఏం జరుగుతుందో, నీ ఉద్యోగంలో ఏం జరుగుతుందో, లేకపోతే బయట వెళ్ళి ఏం చేయాలో, అక్కడ ఏం గొడవ జరుగుతుందో అవన్నీ మర్చిపోయి ముఖ్యమైన విషయము ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని ఎలా నేను బలపరుచుకోవాలి. విశ్వాసంతో చేసిన ఆరాధన అంటారు, లేదంటే అది జస్ట్ సాంగ్, జస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆమెన్. మరి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను విశ్వాసంతో ఉన్నానా లేదా? బలహీనమైన విశ్వాసంతో ఉన్నానా లేదా బలమైన విశ్వాసంతో ఉన్నానా? బలమైన విశ్వాసం అంటే ఏంటండి? దృఢమైన నమ్మకంతో పాటు ఏం జతపరచాలి? విధేయతతో కూడిన క్రియ జతపరిస్తేనే మీరు విశ్వాసంతో ఉన్నట్టు. ఈరోజు మీరు ఇక్కడ నుంచున్నారు, మీరు ఆరాధన చేస్తున్నారు, కానీ మీ జీవితంలో ఏం కార్యము జరగట్లేదు, అయినా సరే దేవుని యొక్క సన్నిధికి వచ్చి బలంగా మీరు ఆరాధిస్తున్నారంటే అది విశ్వాసం. మీరు అనుకున్నవన్నీ దేవుడు మీకు ఇవ్వట్లేదు, మీకు కావాల్సిన డబ్బులు కానీ, మీకు కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా మీకు రావట్లేదు, అయినా కూడా దేవుని యొక్క ప్రేమ గురించి మీరు మాట్లాడితే దాన్ని విశ్వాసం అంటారు. దేవుని యొక్క వాక్యము పరంగా నేను నడుస్తాను అని మీరు చెప్పడమే కాదు, చేసి చూపించడం కూడా విశ్వాసం అంటారు. ఆమెన్. మనం ఈ విశ్వాస వీరుల్ని కూడా మనం బైబిల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. అలాగా మనల్ని మనం మార్చుకోవాలని ముందుగా మీరు నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసం అంటే జస్ట్ బిలీఫ్ కాదండి, విత్ యాక్షన్ ఇస్ వాట్ ఇస్ ఫెయిత్. మరి ఈరోజు మనందరం నుంచినప్పుడు, మన చేతుల్లో మనం కానుకలు పట్టుకున్నప్పుడు, దేవుడి వాక్యము మనం వింటున్నప్పుడు, మనం ఈరోజు అడగాల్సిన విషయం ఏంటంటే మనల్ని దేవుడు విశ్వాసంలో బలపరచాలని. అందరం నుంచుందాము, దేవునికి ప్రార్థన చేద్దాము, మన కానుకలు చేతిలో పట్టుకుందాము. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రార్థనలో దేవుణ్ణి అడగాలని నేను కోరుకుంటున్నాను. మౌనంగా ఉండకండి, వేరే దగ్గర చూడకండి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై సంథింగ్ ఎల్స్. ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ ఆస్క్ గాడ్ టు స్టార్ట్ డూయింగ్ హిస్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్, టు స్టార్ట్ బిల్డింగ్ యూ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో మిమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేయండి. ఇంక ఏ దాని గురించి ఆలోచించద్దు, ఏం చేయాలి తర్వాత అని ఆలోచించద్దు. ఈ యొక్క సమయము ప్రార్థనకే మీరు దేవుని యొక్క సన్నిధిలో మీరు గడపాలని నేను ఆశిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థిద్దాము.
మహాపరిశుద్ధ కృపగల తండ్రి దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి దేవా, మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి వందనాలు తండ్రి. దేవా, మమ్మల్ని విశ్వాసంలో బలపరచమని మేము ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తప్పుడు దారిలో కాకుండా తండ్రి దేవా, సరైన దారిలో నడిచే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, విశ్వాసం అంటే దృఢమైన నమ్మకమే కాదు కానీ దేవా, దాంతోపాటు విధేయతతో కూడిన క్రియ కూడా చేసే ఆలోచన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక బలహీనమైన విశ్వాసము కాదు కానీ తండ్రి దేవా, బలమైన విశ్వాసము కలిగిన వీరులుగా మేము నుంచోవాలని తండ్రి మేము ఆశిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని తాకండి తండ్రి దేవా, మమ్మల్ని సరిచేయండి తండ్రి. దేవా, మా నుంచి మేము ఏదైతే తీసివేసేయాలో తండ్రి దేవా, ఏదైతే శక్తులు మమ్మల్ని అడ్డంకులుగా మాకు ఎదురవుతున్నాయో తండ్రి దేవా, ప్రతి ఒక్క అడ్డంకాన్ని తీసివేసేయండి తండ్రి, ప్రతి ఒక్క శక్తిని తీసివేసేయండి తండ్రి దేవా. మీ యొక్క విధేయతలో తండ్రి దేవా, మీ యొక్క సన్నిధిలో మేము బలంగా నించోడానికి తండ్రి దేవా, మాకు కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా, మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని తాకండి తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అలాగే ఈరోజు ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, బలపరచండి తండ్రి. దేవా, వారి జీవితాల్లో తండ్రి సమృద్ధిని, శాంతిని, సమాధానాన్ని ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.